ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదవులు పోయి కేసీఆర్ జగన్లు దిక్కు తోచక బిత్తర చూపులు చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను చెరపట్టి తమ రాజకీయ ప్రత్యర్థులను అత్యంత దారుణంగా వేధించిన కర్మల ఫలం నేడు వారిని వెంటాడుతోంది. రఘురామకృష్ణంరాజు RRR సినిమా గురించి తెలియని వారు ఉంటారేమో కానీ RRR గురించి తెలియని వారు ఉండరు. ఆయన 2019లో వైఎస్ఆర్సీపీ తరపున నరసాపురం లోక్సభకు ఎన్నికయ్యారు. 2021 మే 14న సిఐడి అధికారులు వై కేటగిరీ భద్రతలో ఉన్న RRRను బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్టు అప్పట్లో దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. RRRను హైదరాబాద్లోని స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. తెలంగాణ నుంచి ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకోలేదు. అర్ధరాత్రి 11:30 సమయంలో నేరుగా గుంటూరు మెడికల్ కళాశాల వెనుక ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. నాటి నరసాపురం వైసీపీ ఎంపీ, ప్రస్తుతమున్న తెలుగుదేశం ఎమ్మెల్యే RRR పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారన్న ఆరోపణలతో మాజీ సిఐడి, మాజీ సీఎం, A3గా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద నమోదైన ఎఫ్ఐఆర్లో నగరం పాలెం పోలీసులు 120B, 166, 167, 197, 307, 326, 465, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద మాజీ ముఖ్యమంత్రిపై నమోదైన మొదటి హత్యాయత్నం ఎఫ్ఐఆర్. ఆయనతో పాటు అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ A1గా, అప్పటి నిఘా విభాగం అధిపతి PSR ఆంజనేయులు A2గా, A4గా అప్పటి సిఐడి అదనపు SP K విజయపాల్, A5గా నాటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతిల హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఇది వైసీపీ ఎమ్మెల్యే జగన్ పై యాదృచ్ఛికంగా వచ్చిన మొదటి కేసు. ఇందులో ఆయన A3 ముద్దాయిగా ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో అనేక కేసులు ఆయన ముందుకు రానున్నాయి. భారతదేశంలోనే ఇటీవలి కాలంలో ఎంపీపై పోలీస్ కస్టోడియల్ టార్చర్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కేసులో అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో ఏ పెద్దలు సహకరించారు అనే విషయంపై లోతైన దర్యాప్తు జరగాల్సి ఉంది. ఇందుకోసమే సిట్ ద్వారా దర్యాప్తు జరగాల్సి ఉంది. ఇప్పుడున్న గూగుల్ టేక్అవుట్, ఆ సమయంలో జరిగిన మొబైల్ సంభాషణలు అన్ని అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్ పాత్రను సహకరించిన విధానాన్ని బహిర్గతం చేస్తోందని వాదన వినిపిస్తోంది. గతంలో RRR కూడా కేటీఆర్ పాత్రపై తనకు అనుమానాలు ఉన్నట్లు చెప్పారు కూడా. ఏదేమైనా ఎవరైనా తామే చేసిన కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు కదా. ఓడలు బల్లవుతాయంటే ఇదే కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.